ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే సర్వదర్శనం టికెట్లను ప్రస్తుతం కేటాయిస్తున్నారా లేదా వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 60,545 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,527 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోందండి. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో మామూలు కంటే రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇకపోతే సర్వదర్శనం టికెట్లను ఎక్కడ ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారు, ఒకవేళ ఆ టికెట్లు దొరకకపోతే దర్శనానికి ఎలా వెళ్ళాలి అని చాలామంది భక్తులు చాలా రకాలైన ప్రశ్నలను అడుగుతున్నారండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 మే నెలలో కూడా తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ సర్వదర్శనం టికెట్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఉదయం 3 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయండి. అంటే ఉదయం 6 గంటల కల్లా కూడా అన్ని సర్వదర్శనం టికెట్లు ఫుల్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ సర్వదర్శనం టికెట్లు 6 అయిపోతాయి అంటున్నారు కదా, దొరకకపోతే మేము దర్శనానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు. మీకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, సర్వదర్శనం టికెట్లు దొరకకపోతే కనుక టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. దానికి ఎప్పుడూ కూడా 8 నుంచి 10 గంటలు లేదా 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. ఒకవేళ అన్ని గంటలు మీరు ఫ్రీ దర్శనంలో వేచి ఉండలేకపోతే కనుక మరుసటి రోజు ఉదయం వరకు మీరు సర్వదర్శనం కౌంటర్ దగ్గర వేచి ఉండి సర్వదర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇవండి ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనంకు ఎంత టైం ముందు వెళ్ళాలి అని అడిగారండి. 300 రూపాయల దర్శనానికి మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు అలౌ చేస్తారు. 2 గంటల ముందు మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్ ఎక్కడ ఇస్తారు దయచేసి తెలియజేయండి అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ దర్శనం టికెట్లను పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ మెట్ల మార్గంలో కేటాయించే టికెట్లు ఉదయం 5 గంటల నుంచి కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఫుల్ అయిపోతాయి. మీరు తెల్లవారుజామున వెళ్తేనే ఈ టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు,
మే 14వ తేదీన కానీ 15వ తేదీకి కానీ 300 రూపాయల దర్శనం టికెట్లు అవైలబుల్గా ఉన్నాయా మేడం అని అడిగారండి. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి జూలై నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఆ టికెట్లను కేవలం ఆన్లైన్లోనే ఇస్తారు, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఆన్లైన్లో కూడా జూలై నెల వరకు ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి పూర్తి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.